హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నిష్మారత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూసిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ అంటే చూసేద్దాం. యాక్చువల్గా తనుజ వచ్చేసి ఇప్పుడు ఆ, జాతి రత్నాలు చేస్తుంది, మనకు అందరికీ తెలిసిందే కదా. సో జాతి రత్నాలు త్వరలో ఫినిష్ చేయబోతున్నారట. దానికోసం అని చెప్పి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఈసారి రావట్లేదని చెప్పి మనకు అంత లేటెస్ట్ న్యూస్. బట్ కొంతమంది అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నారు. మగువా ఓ మగువాలో హీరోయిన్లు ప్లస్ ఇంకా కొంతమంది సెలబ్రిటీస్ ప్లస్ కళ్యాణ్ పడాల కూడా వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి కొంతమంది అంటున్నారు. బట్ దీనికి సంబంధించి మనకు అఫీషియల్గా అయితే న్యూస్ ఇంకా బయటికి రాలేదు. సో బట్ బిగ్ బాస్ సీజన్ 10 సంబంధించి ఆల్రెడీ ఇప్పుడే హడావుడి బిగిన్ అయిపోయింది. అంటే బిగ్ బాస్ సీజన్ 10 యాక్చువల్గా వచ్చేది సెప్టెంబర్లో. బట్ ఈసారి ముందే రిలీజ్ చేశారు, అంటే ముందే బిగిన్ చేస్తున్నారా అని చెప్పి అంటున్నారు. బట్ ముందే బిగిన్ చేయడం కాదు, బిగ్ బాస్ సీజన్ 10కి సంబంధించి కొన్ని ఇప్పుడు దశావతారాలు అని చెప్పి అంటున్నారు. అంటే దశావతారాలు అంటే తెలుసు కదా, 10 అవతారాలు. ఇప్పుడు ఒక 10 మందిని కామనర్స్ని తీసుకుంటున్నారు. ఆ కామనర్స్ కూడా సెలబ్రిటీస్కి ధీటుగా ఉండేట్టు తీసుకుంటున్నారు అనమాట. దానికోసం అని చెప్పి ఇప్పుడు ముందే స్టార్ట్ చేశారు. సో ప్రోమో 1 ఆల్రెడీ చూసాము. ఆ ప్రోమోలో అయితే అగ్నిపరీక్ష ప్రోమో 1 దానిలో అయితే చాలా డిఫరెంట్గా ఉంది. అంటే ఇంతకుముందు ఎవరు కూడా ఇట్లా కామనర్స్ని తీసుకొని చేయలేదు, సెలబ్రిటీస్ని తీసుకొని జస్ట్ కామెడీగా అట్లా చేయటం, అంటే కమెడియన్స్ని తీసుకొని కామెడీగా బిగ్ బాస్ సీజన్ 10కి సంబంధించి చేస్తున్నట్టు చేయటం చూపించారు. బట్ ఇప్పుడైతే బయట ఆడియన్స్ ఎట్లా అనుకుంటున్నారో అదంతా చూపించారు. అంటే ఇది కొంచెం కొత్తగా డిఫరెంట్గా ట్రై చేశారని చెప్పి మనకైతే అనిపిస్తుంది. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ వాళ్ళిద్దరి గురించి కొన్ని న్యూస్లు వైరల్ అవుతున్నాయి. ఆ న్యూస్లు ఆల్రెడీ మనకి తెలిసినయే. అంటే బిగ్ బాస్ సీజన్ 9లో వచ్చేసి వాళ్ళిద్దరూ చాలా ప్రతిదానికి హెల్ప్‌లు చేసుకుంటూ ఉండేవాళ్ళు. చాలా క్లోజ్‌గా ఉండేవాళ్ళు. ఆ క్లోజ్‌నెస్ చూసి అందరూ కొంచెం డిఫరెంట్‌గా బయట కొంతమంది నెగెటివ్‌గా స్ప్రెడ్ చేశారు. ఎంత నెగెటివ్‌గా స్ప్రెడ్ చేసినా కూడా వాళ్ళిద్దరికీ లోపల తెలిసినా మా గురించి మాకు తెలుసని చెప్పి చాలా పాజిటివ్‌గా తీసుకున్నారు. అది మనకందరికీ తెలిసిందే కదా. సో దానికి ఇప్పుడు మళ్ళీ నెగటివిటీని పూసి మళ్ళీ మసిపూసి మారేడుకాయ చేస్తారంటారు కదా, ఆ టైప్‌లో చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నారు ఇప్పుడు కొంతమంది బయట. ఎవరు ఎంత ట్రై చేసినా కూడా బిగ్ బాస్ సీజన్ 9లోనే, అంటే అది కూడా లైవ్ కాబట్టి లైవ్‌లోనే అంతా జరుగుతుందని తెలిసినా కూడా వాళ్ళెవ్వరూ పట్టించుకోలేదు. అంటే తనుజ, కళ్యాణ్ ఎవ్వరు వీటి గురించి పట్టించుకోలేదు. సో ఇప్పుడు ఇంకా దాని గురించి పట్టించుకొని అసలు వాటి గురించి పట్టించుకునేంత టైం కూడా తనుజకి లేదు, ఇప్పుడు కళ్యాణ్‌కి లేదు. సో మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ తనుజ వచ్చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టిందనమాట. అవైతే ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. యాక్చువల్‌గా ఇంతకుముందు శివునికి సంబంధించి శివాలయానికి సంబంధించి చాలా పోస్టులు షేర్ చేసింది. అంటే అవి వచ్చేసి తనకి భక్తి ఎక్కువ అని చెప్పి చాలామంది రూమర్స్ క్రియేట్ చేశారు. భక్తి ఎక్కువ కాదు, ఎవరైనా టెంపుల్‌కి వెళ్తుంటారు కదా, అలా టెంపుల్‌కి వెళ్ళినప్పుడు తను అట్లా పోస్ట్ చేసిందనమాట. ప్లస్ తనకి ఫోటోషూట్ ఏమైనా తీయించుకున్నా ఆ ఫోటోషూట్‌కి సంబంధించి కూడా కొన్ని బయట పిక్స్‌ని రిలీజ్ చేసింది. ప్లస్ తను తన ఫ్రెండ్స్ కలిసి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అవి, ఫ్యామిలీకి సంబంధించిన పిక్స్. ప్లస్ బిగ్ బాస్ సీజన్ 9లో తను, కళ్యాణ్ ఇద్దరు కలిసి చేసిన యాక్టివిటీస్ అవి సంబంధించినవి, ప్లస్ వాళ్ళిద్దరు మాట్లాడుకుని ఎంత క్లోజ్‌గానే వాటన్నిటికి సంబంధించి తను పిక్స్ రిలీజ్ చేసిందనమాట. ఆ పిక్స్ అయితే ఇప్పుడు వైరల్ అయిపోతున్నాయి. అంటే పిక్సే కాదు, వీడియో కూడా రిలీజ్ చేసింది తను యాక్చువల్‌గా. అవి ఇప్పుడు కొంతమంది ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 9 అయిపోయి ఇంతకాలం అవుతున్నా కూడా వాటి గురించి రిలీజ్ చేయాల్సిన అవసరం ఏంటి అన్నట్టు అంటున్నారు. యాక్చువల్‌గా బిగ్ బాస్ సీజన్ 9 అయిపోయి చాలా కాలమైంది. బట్ బిగ్ బాస్ సీజన్ 9 తర్వాత తను పిక్స్ రిలీజ్ చేయడానికి తనకి నెగటివిటీ వచ్చింది. సో తనకి కళ్యాణ్‌కి సంబంధించి ఏవి కూడా రిలీజ్ చేయలేదు. అందుకని ఫస్ట్ టైమ్ తను బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించి కొన్ని రిలీజ్ చేసిందంతే. సో దీని గురించి కూడా నెగెటివ్ చేయడానికి, వైరల్ చేయడానికి చాలామంది ట్రై చేస్తున్నారు. బట్ అదంతా ఇప్పుడు ఎవరు ఏ ఫ్యాన్స్ చేస్తున్నారో తెలీదు. తనుజ, కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే చేయరు. కళ్యాణ్‌కి సంబంధించిన ఫ్యాన్స్ తనుజకి వైరల్‌గా ఎందుకయ్యారో తెలీదు. అంటే ఆహ్, వాళ్ళ ఇద్దరికి కొంచెం డిఫరెంట్‌గా, అంటే వాళ్ళిద్దరిని వేరువేరుగా చూడటం ట్రై చేస్తున్నారని చెప్పి మనకైతే అనిపిస్తుంది. బట్ ఎందుకు వేరువేరుగా చూస్తున్నారు అనేది మనకి తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్‌గా కళ్యాణ్‌ది ఒక ఆల్బమ్ రిలీజ్ అవ్వబోతుంది. ఆ ఆల్బమ్ సంబంధించి ఇప్పుడు తను పబ్లిసిటీలో చాలా బిజీగా ఉన్నాడు. తనైతే వేటి గురించి పట్టించుకునేంత టైము లేదు. తను ఇంకొక వెబ్ సీరీస్‌లో కూడా రెడీగా ఉందట. ఆ వెబ్ సీరీస్‌కి సంబంధించి స్టోరీస్, దానికి సంబంధించి షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. సో ఇప్పుడు ఆల్రెడీ తను ఆల్బమ్ రిలీజ్ అవ్వబోతుంది కదా, దానికి సంబంధించి డబ్బింగ్ కూడా అయిపోయిందని చెప్పి దానికి సంబంధించి పిక్ కూడా షేర్ చేశాడు. దానికి సంబంధించిన పిక్ కూడా షేర్ చేసాను చూసేయండి. ప్లస్ తనుజ వచ్చేసి ఏమేమి చేస్తుంది అనేది త్వరలో చెప్పబోతుంది. తన వెబ్ సీరీస్‌లో ఇప్పుడు తను కూడా బిజీగా ఉంది. సో ఇది వచ్చేసి తనుజకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో